వాక్యమైన ప్రభు ఈ రాత్రి మాట్లాడునుగాక. ఒక చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక తీద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తొమ్మిదో వాక్యం చదువుతాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. చదువుబడిన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఈ రాత్రి ప్రభు సహాయం చేయనుగాక. 5వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు దేవుని చిత్తపూర్వకముగా, ఇష్టపూర్వకముగా, సిద్ధ మనసుతో దేవుని పని చేయాలి. ఆమెన్ చెప్పండి. దేవుని పని చేసేటప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు పేతురు సంఘానికి రాస్తున్న మాట, ఎవరమైనా దుర్లాపేక్షతో, ఇంకేదైనా లాభంతో ఈ పని చేయకూడదు. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కనపడతాయి మనకు. దేవుని మంద పైన విచారణకర్తగా ఉన్నారని ఖాయమని, మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండాలని మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారని ఈ అధ్యాయంలో కనపడతా ఉంటుంది. 5వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం ఒకటి పొందుకోవాలి. నీవు, నేను, అందరం మన కాపరి తప్పక ప్రత్యక్షమవుతారు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఒక కిరీటాన్ని పొందుకోవాలి. అంతేకాకుండా మనము మాదిరి అయిన విశ్వాసంలోనికి రావాలి. ఈ మాటలు ప్రారంభిస్తూ ధనాపేక్ష, దుర్లాపేక్ష కానీ చెడ్డమైన ఆలోచనతో కాకుండా సిద్ధ మనసుతో దేవుని చిత్తం ఇదే, దేవుని ఇష్టము ప్రకారంగానే చేస్తున్నాను అని ప్రభు పని చేస్తూ మన మధ్యన మన ప్రభు ఉన్నాడు, ఆయన మనల్ని విచారణ కూడా చేస్తాడు అని ఎరిగి చేయాలి అని ప్రారంభిస్తాడు ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతున్నప్పుడు, అంతేకాకుండా ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోవాలంట. స్తోత్రం చెబుతామా? అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప దయచేయనట్లు ఈ విషయాలన్నీ రాస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న మాట, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నావని ఎరిగి, లోకంలో ఉన్న ఆత్మీయ సహోదరులు
ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు కొరకు ప్రతిష్టత కలిగి యేసుక్రీస్తు విశ్వాసంలో కొనసాగటానికి ఇష్టపడతారో, ఎవరైతే యేసుక్రీస్తును వెంబడించాలని ఇష్టపడతారో వారికి శ్రమలు కలుగుతున్నాయి. లోకమందున్న శ్రమలు కొన్ని జరుగుతున్నాయి, శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు కలుగుతాయి, ఈ శ్రమలు వస్తాయి అని చెప్పి ఎరిగి ఈ శ్రమలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి, శ్రమలు కలిగిన మార్గంలో వెళ్ళవలసి ఉంది, శోధనల మధ్యలో వెళ్ళవలసి ఉంది, సమస్యల మధ్యలో కూడా వెళ్ళవలసి ఉన్నది అని నీవు ఎరిగి 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 తెలుసుకోవాల్సిందే. ఈ మాట గ్రహించాల్సిందే. ఇక్కడ నీవు నిన్ను నీవుగా కాక నిజమైన క్రీస్తును ధరించుకొని నిజమైన యేసు క్రీస్తులో మనం వెళుతున్నప్పుడు, యేసును కలిగి మనం మాదిరిగా పోతున్నప్పుడు లోకమందున్న వారికి అందరి ఎడ్ల వచ్చిన శ్రమలు వస్తాయి అన్నట్టుగా ఎరిగి విశ్వాసమందు స్థిరులు. హల్లెలూయా. విశ్వాసమందు స్థిరులు. ఆమేన్ చెప్పండి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. విశ్వాసంలో స్థిరత రావాల్సిందే. విశ్వాసంలో స్థిరులు అవ్వాలి. జాగ్రత్తగా గమనించాలి వాక్యం. విశ్వాసము మొదట ప్రభు మనలో చూసేది విశ్వాసం. విశ్వాసంలో స్థిరులై ఉండాలి, స్థిరపరచబడాలి. లోకంలో కొన్ని విషయాల్లో మనం అంటాం స్థిరపడ్డాంరా చాలు, ఇప్పటికి కాస్త నెమ్మదిగా ఉన్నాం, పర్వాలా, ఇక మనకి ఇబ్బంది లేదు, మన మనుగడ బాగానే ఉంటుంది. మనం ఏ రీతిగా లోకంలో ఆలోచించుకుంటామో ఆత్మీయ బిడ్డలు, యేసయ్య రక్తంలో కడగబడిన వారు, యేసు క్రీస్తు ఉచితమైన కృపచేత నీతిమంతులుగా తీర్చబడిన వారు, ప్రభుని యేసు క్రీస్తును వెంబడిస్తున్న సంఘం, క్రొత్త నిబంధన సంఘం, దేవుని కొరకు ప్రతిష్టత కలిగి దేవుని నామమును వెంబడించడానికి ఇష్టపడుతూ దేవుని సన్నిధిలో అంగలారుస్తూ కన్నీరు విడుస్తున్న వారు ఎవరైతే ఉంటామో, ఎవరైతే కలిగి ఉంటామో వారంట ఈ లోకంలో యేసును కలిగిన మన సహోదరులు ఉన్నారు, మనకు ప్రియులైన వారు ఉన్నారు, మనల్ని నడుపుతున్న ఆత్మీయులు ఉన్నారు, మన పైన విచారణకర్తగా ఒకరున్నారు, మనల్ని కాసేవారు ఒకరున్నారు. ఇంతే కాదు, ప్రభువు ప్రత్యక్షత కూడా ఉంది. ఆమేన్. ప్రభు అయిన దేవుని ప్రత్యక్షత ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు 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 నాకు అందరికీ ఒక వాడబారిన కిరీటం తేవాలి. కిరీటం కోసమే ప్రభు అయిన దేవుని సన్నిధిలో ఒక కిరీటం పొందుకోవాలి. ఈ లోకంలో కాకుండా, ఈ లోకంలోనే ప్రత్యేకించబడి, ఇక్కడే కాకుండా ఇక్కడ వాటిని నెరవేర్చేవారిగా కాక, ఇహలోక సంబంధమైన వాటిలో చిక్కబడకుండా ప్రత్యేకముగా ఒక దినాన నన్ను కాచుతున్న కాపరి, నేను వెంబడిస్తున్న యేసయ్య నాకు తప్పక ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నాకు వాడబారన కిరీటం ఇస్తాడు, నాకు ధరింపజేస్తాడు కిరీటం. ఈ నిరీక్షణ కలిగి నా పైన విచారణ చేయటానికి, మందను విచారణ చేయటానికి ఒకరున్నారు, విచారణ చేసేవారు ఒకరున్నారు. నేను ఎలా ఉన్నానో దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని సముఖములో, దేవుని చేతిలో నేను ఎలా ఉన్నానో, నా నడవడి ఎలా ఉందో, నా బ్రతుకు ఎలా ఉందో, నేను ఎవరికి అడ్డుగా ఉన్నానో, ఎవరిని అభ్యంతరంగా ఉన్నానో, ఎవరిని బట్టి ప్రభుని యేసు క్రీస్తు గాయములు రేపుతూ ఉన్నానో, ఆత్మను దుఃఖపెడుతున్నానో, ఎవరికి వారమే మా మధ్య మా దేవుడు విచారణ చేస్తాడో. చెప్పట్లా? ఆమేన్ చెప్పట్లా? విచారణ చేస్తాడు దేవుడు తప్పకుండా.
ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుంటాడు దేవుడు. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం, విలువ పెట్టి కొనబడిన సంఘం, కట్టబడుతున్న సంఘం. నా ప్రియ సహోదరులారా, లోకములో ఇటువంటి శ్రమలే కలుగుతున్నాయని దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండాలంట. ఆమెను చెబుతారా? దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్సు, దీన మనస్సు, దీన మనస్సు, దినదినము నలగ కొట్టబడుతూ, అనుదినము సరిచేయబడుతూ, వాక్యము చేత సరిదిద్దుకుంటూ, ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన చేతి కిందకు వచ్చేసి, అదుగో సజీవుడు, సర్వాధికారి, మరణమును సైతము జీవముగా మార్చగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు, ఆది అంతమై ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు చేతి క్రిందకు రావాలి. ఆ చేతి క్రిందకు రావాలి నువ్వు. ఆయన చేతి కిందకు వచ్చి ఆ చేతి కింద దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుని దీనుడిగా మారాలి, దీనుడిగా మారాలి. ఎక్కడ ఎలా ఉన్నావో, ఎవరి దగ్గర ఎలా ఉన్నావో అవన్నీ అక్కర్లేదు. ఈ రాత్రి సజీవుడైన వాడు ఒకరున్నారు. ఆమేన్. ఆ ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు వచ్చామా, ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నాము మనం. ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటే దీన మనస్సు, దీన మనస్సు, దీన మనస్సు. ఎందుకు? అహంకారులను ఎదిరించి ఆమేన్ దీనులకు కృపిస్తాడు. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప వచ్చునుగాక. నీవు నేను ఈ రాత్రి ఎలా ఉన్నామో, నీకు ఏ కిరీటం కొరకు ప్రయాసపడుతున్నావన్నా, నీ మధ్యన మన ప్రభు ఉన్నారని తెలుసా? మన మధ్యన ప్రభు ఉండి మన పైన విచారణ చేస్తాడు. నన్ను అడుగుతాడు లెక్క, నిన్ను అడుగుతాడు, విడిచిపెట్టడు. నీ మధ్యన నా మధ్యన ప్రభువైన దేవుడు ఉంటాడు. ఆయన మన పైన విచారణ చేస్తాడు. ప్రతిదీ ఎంక్వైరీ ఉంటుంది, ప్రతిదీ ఎంక్వైరీ ఉంటుంది. ప్రతిదానిని చూస్తాడు దేవుడు, ప్రతిదాని లెక్క అడుగుతాడు. కనుక లోకమందున్న మన సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, లోకంలో ఉన్న మన సహోదరులు ఉన్నారా, నిజముగా ప్రభువైన యేసు క్రీస్తుల రక్తంలో కడగబడి యేసు క్రీస్తుని వెంబడిస్తూ యేసులో ఉన్న ఔన్నత్యమును గుణాతిశయములను ప్రచురము చేయటానికి, మాదిరి కలిగిన విశ్వాసమును నడవటానికి, లోకము, లోక పాపమును, లోక చిత్తమును నెరవేర్చక నీవుగా ప్రత్యేకతలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించబడటానికి, ఇదిగో నా దేవుని చిత్తమున ఎడల కలుగునట్లు దేవునికి ఇష్టపూర్వకముగా నేను ఇష్టపడే చేస్తున్నాను. ఇది నాకు ఇష్టముగా ఉంది. ఈ శ్రమ నాకు ఇష్టమే, ఈ బాధ నాకు ఇష్టమే, ఈ ప్రయాస నాకు ఇష్టమే, ఈ బోధ నాకు ఇష్టమే, ఈ ప్రభువు నాకు ఇష్టమే, ఈ త్రోవ నాకు ఇష్టమే. ఇది నాకు ఇష్టముగానే ఉంది. నేను దేవుని చిత్తమని ఎరిగాను. ఇందులో నాకు ఏ లాభం అక్కర్లా, ఏ ఘనత అక్కర్లేదు, ఏ పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, ఏ విధమైన ఆడంబరాలు అక్కర్లేదు, ఏ విధమైన క్రోధము ఏదైనా నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. ఇక్కడ పగ అక్కర్లా, ద్వేషం అక్కర్లా, పంతాలు అక్కర్లా, రాగ భేదాలు ఏమీ అక్కర్లేదండి. ఇక్కడ నా ప్రభువుకు నేను ఇష్టంగా వెళుతున్నాను. నేను ఇష్టపడేది చేస్తున్నా, ఇష్టపడి వెళుతున్న మార్గం, నేను ఇష్టపడిపోతున్నా. ఇష్టపడిది నా దేవుని చిత్తం నా పట్ల ఇలాగే ఉందేమో, నా దేవుని సంకల్పం, నా దేవుని ఉద్దేశం, నా దేవుడే నా పట్ల నడిపించబోతున్నాడు. ఈ శ్రమలన్నీ ఉన్నాయని ఎరిగి, ఈ శ్రమలన్నీ ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. మనకు కలిగినది మనకు కష్టంగా ఉంది, మనకంటే భారమైన శ్రమ ఉంది, మనకంటే చిన్నమైన శ్రమలు ఉన్నాయి. ఎవరి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి వారికి ఆ శ్రమ కలిగి వెళుతున్నప్పుడు ఆ శ్రమలు ఉన్నాయి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులు. హల్లెలూయా.
విశ్వాసమునందు స్థిరులై ఉండాలి. ఆమేన్ చెప్పండి. విశ్వాసమునందు స్థిరులై ఉండాలి. హల్లెలూయా. విశ్వాసమైన పరుగు పందెమేనా? విశ్వాస సంబంధమైన వానిగా ఉన్నావా? ఎక్కడ నీ మనస్సులో అవిశ్వాసం వస్తుందో, ఎక్కడ నీ నోట అవిశ్వాసం పలుకుతున్నావో, ఎక్కడ నీ ఆత్మను వేరొక దాని మీద పెడుతున్నావో, ఎక్కడ దేనివైపు పరిగెడుతున్నావో, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. విశ్వాసమందు స్థిరులు, స్థిరులు, స్థిరులు. విశ్వాసమందు స్థిరులు. అద్భుతాలు చూస్తే కలగదు, మేలులు చూస్తే కలిగేది కాదు. మేలులు, అద్భుతాలు అప్పుడు మనం అనుకున్న దాన్ని విశ్వాసం కాదు. కాదు. విశ్వాసం అనేది అక్కడ చేసిన వాటిని బట్టి, కార్యాలు బట్టి కాదు. ఆయన తన వారిని ఎరిగి ఉన్నాడు. ఆమేన్. వారికి ఏది అవసరమో హల్లెలూయా అది ప్రభు దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. సమస్తము దయచేయు దేవుడు ఆయనే అని నీవేం చేయాలంటే, ఈ లోకంలో మేలులు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించేదే విశ్వాసం. ఏమన్నా అర్థమైందా? ఆమేన్ చెప్పండి. ఏం అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి. నా గుండె దెబ్బ తగ్గిపోతే నేను దేవుని నమ్ముకుంటా, తగ్గిపోతే నమ్ముకోను. విన్నారా ఎక్కడన్నా మీరన్నా? నేను బాగుపడితే దేవుని నమ్ముకుంటా. మా అబ్బాయి 10వ తరగతి పాస్ అయితే కూటం పెడతా. తప్పాడయ్యా, ఇంకేం చేద్దాం? తప్పాడు కాబట్టి కూటం లేదు. మక్కాయి విశ్వాసం ఎంతలో చూసారా? అందుకే సుప్రభు అన్నారు అల్ప విశ్వాసి. ఇంకెంతకాలం మీతో ఎంతకాలం ఉండాలి? ఎంతకాలం ఉండాలి? నన్ను ఎంతకాలం వెంబడిస్తారు మీరు? యేసు ప్రభు వారి శిష్యులు అంటున్న మాట, యేసుని వెంబడుతున్న వారే, యేసును కలిగి ఉన్నవారే యేసయ్య మాటలు వింటున్నారు, యేసు ప్రభువును సహవాసం ఉన్నారు, యేసుతో కలిగి ఉన్నారు, యేసుతోనే దగ్గరగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు యొక్క మొత్తం గుణగణాలన్నీ మీరు దగ్గరగా చూస్తున్నారు. దగ్గరగా చూసి సమయం వచ్చేపాటికి, సందర్భం వచ్చేపాటికి వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు ఉన్నారు చాలే అనుకుంటున్నారు వాళ్ళు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా నువ్వే కార్యాలు చూడలేవన్నా. అసలు నీ దేవుని మీద విశ్వాసం లేదు. నీ దేవుని పైన విశ్వాసం ఉందో లేదో ఈ రాత్రి అసలు. కనుక శ్రమ కలిగిందంటే అమ్మో శ్రమ, బాధ వచ్చిందని బాధ, ఇబ్బంది, వీటిని ఎలా దాటాలి, ఎలా వెళ్ళాలి మనకు అర్థం కాక, మనకు తెలియక మనం ఏంటంటే ఇక మన మార్గాలన్నీ మూసివేసుకుని, చెరిపి వేసుకుని, ఎదుగో చక్కని జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన చేతులతోనే ఓడబెరుకుద్ది. చేతులతో ఓడబెరుకుద్దంట. ఆ 3 రాళ్ళు కట్టేదంత అవసరం కోసేస్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. ఈ పూట విశ్వాసమందు స్థిరులు. ఎందుకో తెలుసా? నీతోనే నా నిబంధన స్థిరపరుస్తాను. చెప్పండి, ఆమేన్ చెప్పండి. స్థిరపరిచేది ప్రభువే. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడలేవు. విశ్వాసం లేకుండా దేవుని వెంబడించలేము. విశ్వాసం లేకుండా ఈ పరుగు పందులు పరిగెత్తలేము. ఆగిపోవటమే. ఎక్కడ ఆగిపోతున్నామో, ఏ త్రోవలు ఆగిపోతున్నామో, ఏ పరిస్థితులు ఆగిపోతున్నామో, ఏ ఇబ్బందుల దగ్గర ఆగిపోతున్నామో, ఈ ప్రయాణంలో ఏం ఎదురుగా వచ్చినాయో, ఏం అడ్డుగా వచ్చినాయో వాటన్నిటినీ దాటింపజేసేది విశ్వాసము. నీ దేవుని పైన కావలసింది విశ్వాసం, నమ్మకం. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైన పైనున్న వాటినే వెతకటం, పైనున్న వాటిపైనే మనసు పెట్టడం, పైనున్న వాటినే కోరుకోవటం, పైనున్న వాటిని ఎందరైతే వెతుకుతామో పైనున్న వాటిపైన, పరలోకం వైపున, మహిమ వైపున, దేవుడు చేయగలిగిన సమస్త కార్యముల మీద, దేవుడు చేయగలిగిన సమస్తమైన వాటి మీద ఆయనకు మాత్రమే స్తోత్రము కలుగునుగాక. ఆయనకే స్తోత్రములు, ఆయనకే మహిమ.
ఆయనకే ప్రభావం చెల్లినట్లు ఈ రాత్రి విశ్వాసమందు స్థిరులు ప్రభు అంటున్నారు, నా నిబంధన నీతోనే స్థిరపరుస్తాను. ఆమెన్. ప్రభు ఏం చేస్తారంట? నిబంధన స్థిరపరుస్తారు. మనం విశ్వాసమందు లేకపోతే, స్థిరత లేకపోతే ఎదిరించేవాడిని ఎదిరించలేం. మన వలన కాదిక ఎదిరించడం మన వల్ల అవ్వదు. నువ్వు ఎదిరించాలంటే, ఎందుకు ఎదిరించాలన్నాడో తెలిసినా, ఈ 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. దేవుని చేతి కిందకు రావాలి, దేవుని చేతి కిందే దీన మనస్కులై ఉండాలి. ఆమెన్. ఎందరైతే దీన మనస్కులుగా ఉంటారో, ఇక్కడ బైబిల్ చెబుతుంది 5వ అధ్యాయం మనం చదువుతుంటే, ఇదిగో మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి పని వాడి చేతను గర్జిస్తున్నాడు, తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. మింగాలి, నమలటం కాదు, మింగటానికి బయలుదేరుతున్నాడు. లోకమందు ఈ శ్రమలే కలుగుతున్నాయి అని గ్రహించిన వారమైతే ఈ రాత్రి ప్రభువైన దేవుని పేరిట నేను కోరుకుంటాను, విశ్వాసములోనికి రావాల్సిందే. ఆమెన్. విశ్వాసంలోనికి మరలుదురుగాక. విశ్వాసంలోనికి మరలాలి ఎవరైనా సరే. నీవెవరైనా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. ప్రభువైన దేవుని యందు విశ్వాసం ఉంచటం, యేసు క్రీస్తును విశ్వాసం ఉంచటమే, యేసు యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. నీలో సత్క్రియ ప్రారంభమైనట్లు. యేసయ్య దగ్గర విశ్వాసం లేదా? యేసు ప్రభు వారి మీద విశ్వాసం లేదా? బలహీనత బాగుపడితే చాలు, మేలు కలిగితే చాలు, దైవిక కార్యం జరిగితే చాలు అనుకుంటున్నాం. కార్యాలు వరకైతే కనుక అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనేది ఏది నిరీక్షిస్తున్నామో అది నిజముగా చూస్తున్నాం అని నమ్మాలి. నమ్మితేనే విశ్వాసం. నమ్మకపోతే మనలో ఏది కలగదిక, అట్లాగే ఉండిపోతాం. ఈ రాత్రి అపవాది, మీ విరోధి అపవాది ఎవరిని మింగుతున్నా గర్జించు సింహం వలె. సింహం కనుక ఇక్కడ కేకలేసిన దానికి ఎంతమంది అంటారు? స్తోత్రం చెప్పండి. సింహం మెల్లిగా అడుగుద్దా? మెల్లిగా అరుస్తుందా? మరి గర్జించు సింహం. బైబిల్ చూడండి, వాక్యం చూడండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో, నిబ్రమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అపవాది అంట గర్జించు సింహం లాగా గర్జిత్తా తిరుగుతున్నాడంట. సాతాను గర్జింపు మనకి వినపడితే ప్రార్థన చేస్తాం. అర్థమైంది నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి. సాతాను గర్జిస్తున్నాడు సింహంలాగా. సింహం స్వరం వేసుకుని ఎవరన్నా గట్టిగా అరుతున్నారు అనుకోండి, ఏదన్నా భయం కలిగేది వచ్చిందనుకో, వెంటనే లేచి మోకాళ్ళు వేసేస్తాం, ప్రార్థన చేసేస్తాం, వెంటనే సిద్ధపడతాం, వెంటనే లేచి మళ్ళీ మన నడుములు కట్టుకుంటాం, వెంటనే లేచి మళ్ళీ ప్రార్థనలు చేస్తాం. ఏదో ప్రార్థన చేయటమో, విశ్వాస విజయాలు చూస్తామో, ఏదో వెంటనే సిద్ధపడిపోతాం. ఆ స్వరం వింటే అపోస్తలుడైన పేతురు రాస్తుంటాడు, మీ విరోధి అయిన అపవాది వాడు ఎవరిని మింగుదునా అని బయలుదేరుతున్నాడు. వాడు గర్జించే సింహంలాగా బయలుదేరాడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎవరైతే దొరుకుతారో సింహానికి చక్కగా అయిపోతారు. లోకములో శ్రమలు ఉన్నాయి. ఆమేన్. లోకంలో శ్రమలు ఉన్నాయి. లోకంలో శ్రమలు కలుగుచున్నవని, ఈ శ్రమలే కలుగుతున్నాయని, నెరవేరుతున్నాయని ఎరిగి, సింహానికి చిక్కమని కాదు, సింహము నోటకు ఆహారం అవటానికి కాదు,
సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ఆమేన్. ఎట్లా లేరు వాళ్ళు? సింహాల లోపలికి వెళ్ళాలంటే దిగులు పడుతూ పోయారా? అందరిని పిలిచి, భార్యని పిల్లల్ని అందరిని పిలుచుకుని దగ్గర పెట్టుకుని ఒకసారి ప్రేమతో హగ్గించుకుని అందరం ఒక్కరోజు భోంచేద్దాం సంఘం అందరం అని సంఘం అందరం భోంచేసి పిల్లలిద్దరిని దగ్గర పెట్టిన వాళ్ళని చెప్పుకుని నేను సింహాలకు ఆహారం అయిపోతున్నాను అన్నారా? సింహాలు బోనైతే ఎట్టలేరు? చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, అయితే నేడే యేసుని నమ్ము. హల్లెలూయా. వాళ్ళ సంతోషం ఏంటి? యేసయ్య కొరకు చచ్చిపోవటమే. ఆమేన్. వాళ్ళ సంతోషం ఏంటి? యేసు ప్రభు కొరకు శ్రమకి వెళ్ళటమే. ఆమేన్ చెప్పండి. వారి సంతోషం ఏంటి? అక్కడికి వెళ్తే మా యేసయ్య నామాన్ని మహిమ అవుతుంది. స్తోత్రం చెప్పండి. మేము శ్రమలోకి వెళితే మా దేవుని మహిమ వస్తుంది. మేము శ్రమలోకి వెళ్ళటాన్ని బట్టి మా దేవుని ఘనత వస్తుంది. అరే సింహాలైతే ఏంటి? సింహాలైతే ఏమవుతాయి? సింహాలను సృజించింది కూడా చెప్పట్లా. ఆమేన్ చెప్పట్లా. సింహాలకు నోరు ఆకలి. బైబిల్ చెబుతుంది కాకి పిల్లలు మొర్రపెట్టినప్పుడు కాకులకు ఆహారము సిద్ధపరచువాడు. చెప్పట్లా మీరు? స్తోత్రం చెప్పాలి. మనం ఏంటో తెలుసా? మన విశ్వాసం సింహం అనగానే యేసయ్య సింహాలు బోన్ నేనేనా, నాతో పాటు జయరాజు కూడా రాడయ్యా, అయ్యా వాళ్ళకి కూడా తీసి అమ్మ మరి నిన్ను కూడా రమ్మని చెప్పాడమ్మా దేవుడు, ఇద్దరం వెళ్తాం సింహాల బోని. అమ్మో నేను ఎందుకు వస్తాను? ఒకళ్ళు వెళ్తుంటే సింహాల బోన్ దర్శనం ఉందిగా, అప్పుడు దర్శనం ఏమిటి? అమ్మ దర్శనం నిన్ను కూడా రమ్మను. ఏంటి నన్ను రమ్మన్నాడా? ఎక్కడికైనా ఏదన్నా పోయిననుకో పంచటకు అంటే వస్తాం, కానీ సింహాల బోనికి ఎవరన్నా వస్తారా? సింహాల బోన్లోకి వెళ్ళాలి. వారు సింహాల బోన్లోకి సంతోషముగా వెళ్ళిరి. ఆమేన్. పాటలతో ప్రార్థింపగా చెరసాల బద్దలాయే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి వెళదాం, అక్కడ మా ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఇటువంటి శ్రమలే కలుగుతున్నాయని ఈ గర్జించు సింహం గర్జించు సింహం గర్జిత్తా బయలుదేరుతున్నాడు. వాడు గర్జిస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, బొబ్బరిల్లుతున్నాడు. ఎవరు కనబడతారా? ఎవరు కనబడితే ఎవరు కనబడతారా వారిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. సింహం నవ్వులుద్దా మింగుద్దా? స్తోత్రం చెప్పండి. సింహం కాదు, మీరు వెళ్ళి నేను నాకు తెలియదులే. మనం కనీసం ఇప్పుడు మనకి ఎంత కొంత అవగాహన ఉంటుందిగా. సింహం నవ్వులుద్దా మింగుద్దా? నవ్వులుద్దిగా అమ్మా. నవ్వులుద్దా మింగుద్దా? నవ్వులుతుంది. మరి మింగుద్దా? చూడండి ఇక్కడ మాట చదవండి ఒకసారి. చూడండి అక్కడ, గర్జించు సింహం వలె మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని ఎట్లా అంట? గర్జించు సింహం ఎవరిని మింగుదునా? మింగటం అంట. సింహంలాగా అరుస్తాడు, మింగటం మాత్రం పాములాగా మింగేస్తాడు. కొండశిలలు ఏం చేస్తాయి? మింగేస్తాయి. నోరు ఇంతే ఉంటుంది, అంత లావుదైనా సరే మింగేస్తాయి. దాన్ని మింగాలంటే మొదలు దాన్ని చంపేసి మింగేస్తుంది.
ఎవరిని మృంగుదునా అని బయలుదేరుతున్నాడు. సింహంలాగా గర్జిస్తాడు, మింగుతాడు, మళ్ళా వెతుకుతున్నాడంట, తిరుగుతున్నాడంట. ఇక తిరుగుతున్నాడు. వాడి పని ఏంటి? తిరుగుతా ఉన్నాడు. ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారు. హబక్కూకు గ్రంథం ఉంది కదా, వాడు వల వేస్తాడు, ధూపం వేస్తాడు, సాంబ్రాణేస్తాడు, బలులర్పిస్తాడు. వాడు కూడా మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన చేస్తాడు, మనం ఎట్లా ఉపవాసన, వాడు కూడా మనకంటే ఫస్ట్ ఉపవాసానికి వస్తాడు. నువ్వు ఇంటికాడ ఉపవాసానికి సిద్ధపడిపోతాడు. పద నేను వస్తా, పద తలస్నానం చెయ్యి, తలస్నానం చేసేస్తాడు. ఏడైపోయింది, పద పద వెళ్ళిపోవాలి, పద గబగ వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు అందరు అల్లులు అన్ననుకో, ఏమాఖరు అల్లులుయా అంటది. అందరూ ఆమెను అంటాను, ఏమంటది? ఆమె అన్నాడు. ఎందుకు ఆమెను అంటుందో, ఎందుకు అయిపోయి కూటమి అయిపోయింది, లే కూటమి అయిపోయింది లేగో అనగానే గబ్బ లీసి అసలు ఊరుకు పరుకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదు. ఎందుకు వచ్చేవారంటే ఉపవాసం ఉన్నాం. వాడు వెలుగుదూత వేషం వేస్తాడు, అపోస్తుల వేషం వేస్తాడు, ప్రవక్తల వేషం వేస్తాడు, పరిచారకుల వేషం వేస్తాడు. వాడు ఏ వేషమైనటానికి కొత్త నిబంధనలో బయలుదేరాడు, పాత నిబంధనలో లేదు. క్రొత్త నిబంధనలో బయలుదేరాడు. కనుక నినివే పట్టణం వారు ఒక మాట చెప్పంగానే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. తమ తమ వస్త్రాలు తీసివేసుకున్నారు. పిల్లలు, చంటి పిల్లలు మొదలుకొని అందరూ, పిల్లలకు పాలివల తల్లులు ఎంత ప్రతిష్టతలకు వచ్చారో, ఎంత నిశ్చేతకు వచ్చారో. ఒక్క స్వరము వినపడితేనే వెంటనే లోబడిపోయి ఇంకా 40 వెంటనే శోధనని చెప్పంగానే వెంటనే ఆ మాట వినటమే వీళ్ళు లోబడిపోయారు. తమ దేవుని యందు విశ్వాసం తెచ్చుకున్నారు. పిల్లలు తల్లులకు బిడ్డలకు పాలిపోతే, గొర్రెల గొడ్లు మందలు కలిగిన పశువులకి మేత లేకపోతే రాజు సైతం దిగిపోయి ఆమెన్ రాజు వస్త్రాలు తీసేసాడంటండి. ఈ కృపాకాలం ఏంటి? వాడు అన్ని వేషాలు వేస్తున్నాడుగా, అన్ని వేషాలు వేస్తున్నాడు. సంఘంలో పాటగాడు వాడే, సంఘంలో పాటలు పాడేది వాడే. అసలు ఇక తన్మయించిపోతూ ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. ఏది కావాలంటే చేస్తూ ఉంటాడు. వాడు ఏది చేయాలన్నా చేస్తూ ఉంటాడు, ఏ చిన్నలేం చేస్తూ ఉంటాడు. ఏమంటప్పుడు అందరికి ఆ సంఘంలో ఉన్నాడు, ఇంకేం చేయలేము. ఇప్పుడు ఇక వాడు ఉండి పాడు చేస్తూ ఉంటాడు. ఎవరిని మింగుతున్నా, అందుకే గర్జించు సింహం. ఎవరిని మింగుతున్నాడు, వెతుకుతున్నాడు. వాడి పని వాడు క్రమంగా మర్యాదగా చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉండదు కదా, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి. సింహం చంపుద్ది, ఆమెన్. సింహం గర్జిస్తుంది, చంపుద్ది, చంపుకొని తింటది. కానీ ఇక్కడ మింగుద్దంట, చంపుద్ది సింహం. జాగ్రత్త. త్రోవలో సింహము, మార్గంలో సింహము. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేనికి పట్టబడిపోయావో, ఎక్కడి నిన్ను పడదోశాడో, ఎక్కడి నీ ఆత్మను చంపివేశాడో, ఎక్కడి నీ శరీరం చంపివేశాడో, ఎక్కడ ప్రభువుకి కాకుండా అదుగో దుష్టుడికి పట్టబడిపోయావో, ఇటువంటి శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగితే విశ్వాసమందు ఆమేన్ స్థిరులు. హల్లెలూయా. విశ్వాసమందు స్థిరులు, విశ్వాసమందు స్థిరపరచబడ్డాము. ఎట్లా? విశ్వాసమందు. శ్రమలు రాని వచ్చిన దారిన పోతాయి, కానీ నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, వాటిని హారాలు అనుకుంటేనే హారాలు అవుతాయి. శ్రమలు వస్తాయి, నిందలు అనుకుంటే నిందలుగానే ఉంటాయి. నిందకు ప్రతిగా ఆమేన్ మార్చువాడు మన దేవుడు, విడిచిపెట్టడు, అన్యాయస్తుడు కాదు. జాగ్రత్త. ఈ రాత్రి ఏ శ్రమల గుండా వెళుతున్నావో, ఏ శోధన గుండా వెళుతున్నావో, మరి ఈ రాత్రి ఎరిగిన వాడివైతే, ఎరిగితేనే ఈ శ్రమలు నాకు వచ్చినాయి, ఈ శోధన నాకు వచ్చింది, ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఇటువంటి మధ్యలో వెళుతున్నా, నేను మంచిగానే ఉన్నాను, క్రమముగానే ఉన్నాను, మర్యాదగానే ఉన్నాను, అరే నేను ఎవరిని అనట్లేదు, అన్యాయంగా నిందపడుతున్నానంటే నువ్వు దేవుని దృష్టికి అనుకూలంగానే ఉన్నావు, దేవునికి సరిగానే ఉన్నావు అని చెప్పి నువ్వేంటంటే ఇటువంటి శ్రమలు కలుగుతున్నాయిగా అని ఎరిగి విశ్వాసంలో బలం పొందుకోవాలి. విశ్వాసంలో నువ్వు బలాభివృద్ధి పొందాలి.
విశ్వాసం లేదా? విశ్వసించట్లేదా? విశ్వాసం అందే సాతాను చెడగొడుతున్నాడా? నీ విశ్వాసమును ఇదిగో కార్యాల దగ్గర తీసుకెళ్ళాడు. చాలు, బాగుపడ్డావు, చాలు, నెమ్మదిగా ఉన్నావు, చాలు, మేలు కలిగింది, చాలు, ఇక్కడ వరకు వచ్చాం, చాలు, ఇంతే చాలు. ఇక ఇటువైపు చూసుకుని నిజమైన సత్యము, అదుగో లోకమును వెలిగించే వెలుగు, సర్వాధికారి అయిన దేవుడు, వాక్యమైన ప్రభువు, మాట్లాడుచున్నవాడు, మహనీయుడు, కార్యములు చేయటకు సరిపోయిన వాడు, వాటి వైపు కాక, ఈ లోక సంబంధమైనవి కాక, మహిమోన్నతుడైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన సత్యములోనికి నన్ను నడిపించునుగాక. ప్రభు సత్య మార్గంలోనికి రావాలి. ఆమెన్. ప్రభువైన దేవుని సత్యంలోనికి రావాలి. నీ విశ్వాసం ఏది పూట? నీ నమ్మకం దేనిపైన? నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో, దేనిపై నమ్మకం పెట్టుకున్నావో, దేనిపైన ఆనుకుంటున్నావో, ఏటితోటి చూస్తున్నావో, మన విశ్వాసాలు ప్రభువైన దేవుని మీద నుండి తప్పిపోయినయా? జాగ్రత్త చూసుకోవాలి. దేవుని నుండి విశ్వాసం తొలగిపోయిందా? జీవము కలిగిన ఈ దేవుని యొద్ద నుండి నీ హృదయం ఇంకా సరి చేయబడక, నీ హృదయం ఇంకా చెడుతనముతోనూ, నీ హృదయంలో ఉన్న చెడు అలాగే దాచుకుంటూ, చెడుతో నిండిపోయి, అక్కడ పాపము, కామము, క్రోధము, చెడ్డవని హృదయంలో ఉంచుకుని దేవుని వెంబడిస్తూ మేలు పొందిన దేవుని దగ్గర మేలుకు తగినట్టుగా నడవక, కృతజ్ఞత కలిగి చూపించక, ప్రేమను ఎదగక, సత్యమును కోరుకోక, ఎట్లా రక్షించబడ్డావు, ఎలా మేలు పొందావు, ఎలా బాగుపడ్డావో అక్కడే ఆగిపోతూ, అక్కడే ఇక బౌండరీ అదే పెట్టుకుని నేను బాగుపడ్డా చాలు అనుకుని అనేకులకి అడ్డుగా, అభ్యంతరంగా ఉన్నావేమో, ఆటంకంగా ఉన్నావేమో, అడ్డగిస్తా ఉన్నావేమో. అలా కాకుండా ఇటువంటివి ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, ఆమెన్, అప్పుడు ఎదిరించాలంట అపవాదిని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదిరించాల్సిన వాడు ఒకడున్నాడు లోకంలో. ఇప్పుడు నువ్వు దేవుని బలిష్టమైన చేతి కిందకు వస్తావు. దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసును వస్త్రం ఎప్పుడు ధరించుకుంటావు? మన మధ్యన ప్రభు ఉన్నాడు కదా విచారణ చేయడానికి. మా దేవుడు, నా దేవునికి నా దుఃఖము, నా వేదన, మబ్బులన్నీ తెలుసు అని చెప్పి ఆయనకు మాత్రమే మహిమ కలుగునట్లు, ఆయనకు మాత్రమే ఘనత చెల్లునట్లు, ఆయన నామము స్తుతించనందునట్లు, అదుగో ఆ ప్రభువును వెంబడిస్తూ వెళ్ళిపోతూ ఆ శ్రమల మార్గం గుండా వెళుతున్నప్పుడు ప్రభు మా మధ్యన ఉంటాడు. మాకు విచారణకర్తగా మాతో విచారణ చేస్తూ ఉంటాడు. అంతేకాదు, తప్పకుండా మా ప్రభు ప్రత్యక్షమగునుగాక. ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి నీకు, నాకు, మనకి ఎవరైతే ఉన్నామో, ఎవరు మన సహోదరులు ఉన్నారో, ఈ సహోదరులు వేరు అక్క, ఈ సహోదరులు వేరు, అందరూ సహోదరులు కాదు. ఈ సహోదరులు వేరు. వీళ్ళు ఆత్మ సంబంధమైన సహోదరులు. ఆత్మ సంబంధం వాటి కొరకు కనిపెట్టేవారు, ఆత్మ సంబంధమైన పరుగు పొంది ఉండేవాళ్ళు, ఆత్మ సంబంధంగా వెళుతున్నవారు, ఆత్మ సంబంధం ఎప్పటికప్పుడు అనుదినము దినదినము పక్షిరాజు బలమును యవనమును కోరుకునేవారు, అనుదిన ఆహారం చేత బలమును అందుకునేవాళ్ళు, జీవాహారము, జీవమును, ఆత్మను కోరుకుంటూ నూతన పరచబడుతూ ఏ శరీరంలో పాపముందో, ఇంకా ఏది మడత కళంకం ఉందో, ఏది అపవిత్రం ఉందో వాటన్నిటినీ విడిచిపెట్టి సరి చేసుకుంటా, వాటిని అప్పటి నుండి అప్పుడు తీసివేసుకుంటూ దాని కొరకు మరి ఏదైనా మార్గమును ఎదుర్కొంటా ప్రభువైన యేసుకు మాత్రమే మహిమ కలుగునుగాక అని చెప్పి బయలుదేరేవాళ్ళు. వీళ్ళు దేనిని కోరుకోరు, దేనిని ఆశపడరు. ఈ సహోదరులు వీళ్ళు దీన మనసు అనే వస్త్రం ధరించుకుంటారు. వీళ్ళు బలిష్టమైన యేసయ్య చేతి కింద ఉంటారు. బలిష్టమైన చేతి కింద ఉండి, అయ్యా అహంకారులను ఆమెన్ ఎదిరించు వాడవు, ఆమె చెప్పండి, అహంకారులను ఎదిరిస్తావు. ఎవరు అహంకారంగా ఉన్నారో, ఎవరు అహంకారులుగా ఉన్నారో, ఎవరు మన మీద ఉన్నారో, ఎవరు మన వైపు కాక మనల్ని మన మీద ఎదుర్కొన్నారో, నీవు నేను బలిష్టమైన దేవుని చేతి కిందే ఉండి ఆయన దగ్గర ఆ వస్త్రం తొడుక్కుని, ఈ వస్త్రాలు కాదు ఆ వస్త్రం రావాలి, దేన మనస్సు వస్త్రం రావాలి. ఆ వస్త్రం ధరించుకుంటే దీనులుగా మారుతాం, తగ్గించుకుంటాం. అప్పుడేంటి తెలుసా? ప్రభు అంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆమెన్. కృప అనుగ్రహిస్తున్నాడు కదా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు కృపను కోరుకున్నావో, కృపకు అనుమతి వెళ్తున్నావో,
కృప సంబంధమైన పాత్రగా మారుతున్నావో, ఏ కొరకు పనికిరాని మన ఎడల, ఎన్నిక లేని మన ఎడల, పాపులము పనికిరాని వారు మనమై ఉంటే మనము నశించిపోట దేవునికి ఇష్టం లేక నశించిన దానిని వెతికి రక్షించడం యేసు ప్రభు లోకములోనికి వచ్చి ఈ మట్టి ఘటములను మహిమ ఘటంగా మార్చడానికి, ఈ శరీరాలను మార్చడానికి, ఈ క్రోధములను విడిపించడానికి, ఈ కట్టలను తెంచడానికి ఆయన బలిష్టమైన చేతి కిందకి ఎప్పుడైతే వస్తామో అప్పుడంట అహంకారాలను ఎదిరించి ఆమేన్ కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు కృపకు వారసుడు ఆగటమే కృప కలుగుతుంది, కృప సంఘముగా మారుతుంది. ఇక్కడ ఆత్మకార్యాలు జరుగుతున్నాయి, ఆత్మ అనేకులు కార్యసిద్ధి కలుగుతుంది. మహిమ నుండి అధిక మహిమకు, కృప వెంబడి కృపకు వెళుతున్న ఈ పరిచర్యలను అడ్డగిస్తానికి గర్జించు సింహంలాగా బయలుదేరతాడంట సాతాను. గర్జిత ఎవరు దొరుకుతారా వాళ్ళని మింగేయాలి. వెతుకుతా తిరుగుతున్నాడుగా. ఈ శ్రమలన్నీ మా సహోదరులందరికీ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ శ్రమలన్నీ చెప్పండి. అక్కడ ఆ మాట ఇప్పుడు ధ్యానం ఏంటి? ఈ శ్రమలన్నీ ఈ విధమైన శ్రమలే లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి అని ఎరిగి విశ్వాసమందు ఆమేన్. మరలా విశ్వాసం ఏ రావాలి? బలం పొందుకోవాలి. ఆమేన్. మరలా విశ్వాసం. హల్లెలూయా. నువ్వు కూడబెట్టుకోవాల్సింది విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన పరులోకి రావాలి. విశ్వాస సంబంధమైన పోరాడాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవు. విశ్వాసమందు స్థిరులు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఎవరెవరి విశ్వాసాలు ఎలా ఉన్నాయో, ఎవరెవరి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, విశ్వాసమైన పోరాటమేనా? విశ్వాసము కానిదా నీ పోరాటం? శరీర సంబంధమైనదా? శరీర సంబంధం వానిగా ఉన్నావా? శరీర సంబంధం వాని కొరకే ప్రయాసపడుతున్నావా? విశ్వాస సంబంధమైన పోరాటం కాదా? విశ్వాసమందు నువ్వు స్థిరులుగా ఉంటేనే, విశ్వాసమందు స్థిరులై ఉండి వానిని ఎదిరించాలి. ఆమేన్. విశ్వాసమందు స్థిరులై ఉండి ఎదిరించాలి. విశ్వాసమందు ఈ విశ్వాసం లేదా ఎక్కడ స్థిరపరచబడతావు? నువ్వు విశ్వాస వీరులో చేర్చబడితే ప్రభు అంటారు కదా, నీతోనే నా నిబంధన స్థిరపరుస్తాను. ఆమేన్. నీతోనే స్థిరపరుస్తాను. హల్లెలూయా. నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అధ్యాయము 2వ వాక్యం చూడండి. 40వ అధ్యాయం తీద్దాం. 2వ వాక్యం చూద్దాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా. ఆయన నన్ను పైకి లేవనెత్తి ఆమేన్ నా పాదములు బండ మీద నిలిపి ఏం చేశాడంట? స్థిరపరిచెను. ప్రభు ఏం చేస్తారు? స్థిరపరుస్తారు. స్థిరపరచబడాలి. ఆమేన్. స్థిరపరచబడాలి. నువ్వు విశ్వాసంలో స్థిరులుగా చేర్చబడాలి. విశ్వాసం లేదా? విశ్వాసం లేకపోతే మన ప్రార్థనా జీవితాలన్నీ పోగొట్టుకున్నట్టే. ఈ రాత్రి విశ్వాసమందు స్థిరులై ఉండి వానిని ఎదిరించాలంట. ఎవరైతే ఉన్నాడో, ఏ శత్రువు అయితే అడ్డగెత్తున్నాడో, ఏ బలహీనత నీ ఆధ్యాత్మిక జీవితంలో పనిచేస్తుందో, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని అడ్డగిస్తుందో, పరిశుద్ధతను పాడు చేస్తుందో, భక్తి జీవితాన్ని పాడు చేస్తుందో, నీ వైరాగ్యం, సమర్పణ ఏది నీ నుండి దూరం చేస్తుందో వాటన్నిటిని తొలగించేది, తప్పించేది నీ బలము, నా బలం, మన బలం కాదు, మన శక్తి కాదు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమే. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా, నశించిపోక నిత్య జీవంతో తిప్పబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా, అదంట నీతి క్రియగా మార్చబడతాం. నీతి క్రియ దేవుని క్రియగా మారుతుంది. దేవుని క్రియగా నీలో ప్రారంభమైనప్పుడు అప్పుడు స్థిరపరచబడతాము. హల్లెలూయా. స్థిరపరచబడతాం. విశ్వాసం ముందు స్థిరపడు. ముందు విశ్వాసంలో స్థిరపడు. విశ్వాసం లేదా జాగ్రత్త అయిపోట.
విశ్వాసమును కనుక కోల్పోయిన వ్యక్తివైతే తిరిగి పూట కట్టబడాలి. విశ్వాసం కట్టుకోవాలి. విశ్వాసం అనే దానికి రావాలి కనుక నమ్మకాన్ని ప్రభు పైన పెట్టుకోవాలి. ప్రభు అనే దేవుని పైనే కార్యాలు చూసిన, అద్భుతాలు జరిగిన, మేలు కలిగిన ఇవన్నీ ఇక్కడివే. విశ్వాసము స్థిరమైనది. హల్లెలూయా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలిచిపోతాయి. విశ్వాసము శ్రేష్టమైనది. ఈ మంచి విశ్వాసం ఇది పుటం వేయబడతా ఉంటుంది. పుటం వేయబడాలి. విశ్వాసం కల్తీగా ఉండకూడదు, కల్మషంగా ఉండకూడదు. పుటము వేయబడాలి విశ్వాసం. అగ్ని వంటి శ్రమల చేత, శోధనల చేత, పరీక్షల చేత మన విశ్వాసం పుటం వేయబడుతున్నప్పుడు అందులో ఉన్న కల్మషం ఏదో, చెడు ఏదో, ఏది అపవిత్రముందో, విశ్వాస జీవితంలో కూడా చెడ్డది ఎక్కడ పనిచేస్తుందో, విశ్వాస జీవితంలో ఏది మలినంగా పనిచేస్తుందో, యేసుకు దగ్గర కాకుండా, సత్యంలోకి నడవకుండా, దేవుని వెంబడించకుండా, ప్రభుని దేవుని కనుగొనకుండా ఏది మనగా మోసపుచ్చుతుందో బైబిల్ చెబుతుంది. వాక్యము లేఖనం అందరిని పాపములో బంధించేసిందంట. లేఖనం అందరినీ పాపములో బంధించేసింది. చూస్తారా? గలతీ పత్రిక చూడండి ఆ మాట అయితే ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక తీయండి. గలతీ పత్రిక 22వ వాక్యం, 3వ అధ్యాయం. యేసు క్రీస్తు యందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం చదువుతున్నాను చూడండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యేసు క్రీస్తు యందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు చెప్పాలి. ఆమేన్ చెప్పాలి. విశ్వసించు వానికే కలుగుతుంది. విశ్వసించు వాడే స్వతంత్రించుకుంటాడు. ఆమేన్ చెప్పాలి. విశ్వసించుకున్న వాడే, విశ్వాసం ఉంటేనే విశ్వసించువానికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించేసింది. వాక్యమే బంధించేసింది అందరినీ. లేఖనం బంధించేసింది. నీకు యేసుక్రీస్తు అందలి వాగ్దానం, యేసుక్రీస్తు అందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం, యేసుక్రీస్తు అందలి కలిగిన ఏదైతే ఉందో అది విశ్వసించువానికి అనుగ్రహింపబడినట్లు. విశ్వాసం ఉంచావు, నీకు అనుగ్రహించబడాలిగా. విశ్వాసం ఉంచావు, నీకు కలగాలిగా. నీకైనా నాకైనా విశ్వాసం ఉంచాం. మనకు కలగాలంటే ఆ కట్టిన కట్టుల నుండి బయటికి రావాలి. ఇంకే కట్లు ఉన్నావో, ఇంకే బంధకాలు ఉన్నావో, ఏ బంధుకట్టులో బంధింపబడ్డావో, స్వస్థత ఇదే లోకంలో, ఇదే వీటి మీద ఆగిపోయావా? ఎక్కడ లేవనంటల్లా, నేను లేవంటల్లా, నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను లేవంటలేదు. ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, కార్యాలు, అద్భుతాలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి మనకు కావాల్సింది యేసుక్రీస్తునందు విశ్వాసము. విశ్వాసం లేని దుష్టహృదయం ఉండకూడదు. విశ్వాసం లేని దుష్టహృదయం, విశ్వాసం లేనిది ఏది మన బ్రతుకులో పని చేయకూడదు. ఈ రాత్రి నీ విశ్వాసమందు స్థిరపరచబడి ఎదురించాలి. ఆమేన్. విశ్వాసమందును అక్కడే బంధింపబడిపోయావనుకో, విశ్వాసమందుని కలిగిన వాగ్దానాలకి నీ దగ్గర రావు. యేసుక్రీస్తు మూలం ఉన్న వాగ్దానాలు, యేసయ్య క్రీస్తు ద్వారా నీకు కలిగిన వాగ్దానం ఏదో, విశ్వాస వాగ్దానం ఏదో, ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ విశ్వాసమైన మూలం దాన్ని బయటికి రావాలంటే నువ్వు కట్టబడిన కట్టు లేఖనమే, వాక్యమే కట్టింది, వాక్యమే చుట్టేసింది. ఇదిగో ఇట్లా చుట్టేసింది, ఇట్లా చుట్టేసింది. నువ్వేం చేయాలి? ఇది తిప్పుకుని స్తోత్రం చెప్పండి. అట్లా ఆ కట్టిన కట్లు బయటికి రావాలి, ఆ బంధకాలను బయటికి రావాలి. ఏ ఆచారం దగ్గర ఉన్నామో, ఏ అలవాటు దగ్గర ఉన్నామో, ఏది వాడుగ్గా చేస్తున్నామో, ఇది దేవుని పనే, ఇది దేవుని చిత్తమే అనుకుంటూ మనల్ని మనం ఎక్కడ మోసపుచ్చుకుంటున్నామో, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపడ్డు. మనుషుడు ఏది విత్తాడో ఆ పంటే కోస్తాడు. కనుక ఈ రాత్రి విశ్వాసమందు స్థిరులై ఉండి, చదవండి ఇప్పుడు ఆ మాట చదవండి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఆమేన్. వానిని ఎదిరించుడి. శ్రమలు కలుగుతున్నాయని ఎరిగి, శ్రమలు ఉన్నాయని తెలుసుకుని, మీ విరోధి అయిన అపవాదిని నువ్వు ఎట్లా ఎదిరించాలంటే విశ్వాసం అనే డాలు. హల్లెలూయా. నీ చేతిలోకి విశ్వాసం కావాలి, విశ్వాస కవచం రావాలి. ఇక వాడిని ఎదిరించాలంటే, వాడిని ఎదిరించడానికి
శక్తిమంతులు అవ్వాలి. హల్లెలూయా. వాడిని ఎదిరించాలంటే విశ్వాసం లేకుండా నీ బలంతో పనికిరాం, మన శరీర బలాలు పనికిరావు, మన ఆలోచనలు వ్యర్థం, మన తలంపులు వ్యర్థం, మన భాష మన జ్ఞానం అంతా వ్యర్థం, మనకు కలిగిన అన్ని వ్యర్థం ఈ రాత్రి. ఇవన్నీ కాకుండా విశ్వాసం కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూసుకుంటూ హల్లెలూయా సులువుగా చిక్కులు పెట్టేది ఏదో, పాపం ఏదో, బంధకాలు ఏదో, ఏది సంకటం ఉందో వాటన్నిటి నుండి విడిపించుకుంటా ప్రభువైన యేసు క్రీస్తు వైపు చూస్తూ వెళ్ళిపోవాలి. యేసు క్రీస్తే మన ముందు ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు కొరకే నిరీక్షణ కలిగి ఉండాలి. యేసయ్య పొందిన దెబ్బల వలన స్వస్థ కలుగునట్లు, రక్తం వలన విడుదల విమోచన కలుగునట్లు, ప్రతి పాపము నుండి పవిత్రులుగా మార్చబడినట్లు, ఏ పాప బంధకాలున్నా ఎటువంటి వాటిలో ఉన్నా ఈ రాత్రి విశ్వాసముతో కొనసాగించగలిగితే, నడిపించగలిగితే, విశ్వాసముందు స్థిరులుగా ఉండి నీ అపవాదిని ఎదిరించు. నీ మీద పనిచేస్తుంది ఏదో, నీ దేహాన్ని పనిచేస్తుంది ఏదో, నీ రోగముగా ఉంది ఏదో, నీ బలహీనతలు ఏది పనిచేస్తుందో సరిగా ఎరిగి విశ్వాసముతో నింపబడి విశ్వాసపూర్వకంగా మాట్లాడుతూ అక్కడ మనవలసింది వానిని ఎదిరించాలి. ఆమేన్. వాడిని ఎదిరించాలి. అప్పుడు వాడిని యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు ఎదిరించకపోతే వాడు ఎదురు తిరుగుతూ ఉంటాడు ఎప్పటికప్పుడే. నువ్వు ఎదిరించకపోతే ఎదురు తిరుగుతుంటాడు. అందుకని ఆ కింద మాట చదువుకుని ప్లాన్ చేస్తున్నాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మును సంపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరుచును. హల్లెలూయా. విశ్వాసమందు స్థిరులవ్వాలి రాత్రి. ఆమేన్. స్థిరులైన తర్వాత ఎదురించాలి అపవాదిని. అపవాది క్రియలు ఏమున్నాయో నువ్వు గ్రహించాలి సుమా. అపవాది చేసే పనులు గ్రహించాలి, వాటిని ఎదిరించాలి. నీ దేహంలో కలిగేవేవో, నీ ఆధ్యాత్మిక జీవితము ఆత్మ సంబంధంగా వెళుతున్న నీ పరిశుద్ధుల పరిచర్యలో, సహవాసములో, దేవుని సముఖములో నీవెలా ఉన్నావో, నిన్నేమేదే పని చేస్తుందో నువ్వు ఎదిరిస్తే అప్పుడు చూడండి, తన నిత్య మహిమకు మనం ఎక్కడికి వెళ్ళేది? దేవుని చెప్పండి నిత్య మహిమ ఏంటి చెప్పలేకపోతున్నారు? స్తోత్రం చెప్పండి. మీకు ఇంకోటి ఏమైనా ఉందా? మీకు ఏమో నాయన, మీ అందరికి వందనాలు. నాకు మాత్రం దేవుని నిత్య మహిమే. స్తోత్రం చెప్పండి. మీకేమైనా ఉందా? ఇంకోటి ఎన్నుకున్నారా? మళ్ళీ పనులు ఇంకేమైనా రెడీ చేసుకున్నారేంటి? అయ్యో, మాట్లాడతా విశ్వాసం బాగొట్టుకుంటున్నారేంటి? స్తోత్రం చెప్పండి. తన నిత్య మహిమకు ఆమేన్ చెప్పండి. నీవు నేను యేసయ్య నిత్య మహిమ. ఆమేన్. నేను వెళ్ళి మీ కొరకు చెప్పాలి. 14 యోహాను సువార్త స్థలము సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆ నిత్య మహిమలోనికి చేరాలి అంటే, ఆ మహిమలో ప్రవేశించాలంటే, అక్కడ ఉండాలంటే తన నిత్య మహిమకు. ఇక్కడ శ్రమలు పడుతున్నాం, ఇక్కడ శోధింపబడుతున్నాం, ఇదిగో శరీరం గాయమైపోతుంది, దినదినము నెమ్మది లేనట్టుగా బ్రతుకు నిస్సారమైపోతుంది, ఎందుకు పనికిరాని కొట్టుకున్నాం, మనల మట్టికే చనిపోదామా, ఏమవుదు అన్నట్టు అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉంటే నీ విశ్వాసమును స్థిరపరుచుకో. కొంచెం కాలమే, కొద్ది సమయమే. అప్పుడంట తన నిత్య మహిమకు. ఆమేన్. మిమ్మును పిలిచిన క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. సర్వకృపానిధియగు. ఆమేన్. మన దేవుడు అంట సర్వకృపానిధియగు దేవుడు. ఆయనంట కొంచెం కాలం మీరు శ్రమ పడితే, కొద్ది రోజులే శ్రమ, కొంతకాలమే శ్రమ. కొద్ది రోజులు శ్రమ పడాలి, కొద్ది కాలం శ్రమ పడాలి. కుటుంబంలో ఉన్నావా? అయితే అక్కడ ప్రభువుకి మహిమ వచ్చునుగాక. నీవెక్కడున్నా మన ప్రభువుకు మహిమ రావాలి. ఆమేన్. ప్రభువు మహిమను అడ్డగిచ్చే సాతాను ఈ రాత్రి కుప్పగూలిపోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుని మహిమను అడ్డగిస్తున్నాడు, వాడు ఈ రాత్రి కుప్పగూలిపోవునుగాక. ప్రభు చిత్తమును అడ్డగిస్తే ఎవరు ఏ పాటి వారు? దేవుని నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి. ఆమేన్.
బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే స్థిరపరిచి, ఆమేన్, స్థిరపరిచేది ప్రభువే, తన నిత్య మహిమకు పిలిచేది ప్రభువే. సర్వకృప సర్వకృప సర్వకృప. ఎవరికి ఏది, ఏ భాగ్యం ఎవరికి ఇవ్వాలో అలా కృపను అనుగ్రహించే దేవునిగా ఉన్నది ఆయనే. నీవు నేను చేయవలసింది తెలుసా? విశ్వాసమందు స్థిరులుగా ఉండటమే. నీ విశ్వాసాన్ని చెరుపుకోవద్దక్క. ఈ లోక సంబంధమైన వాటి దగ్గర నీ భక్తిని పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసంలోనికి వచ్చుదుముగాక. యేసు పైనే విశ్వాసం పెట్టుకో. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంతం వరకు, కొద్ది రోజులు కాదు, కొంతకాలం కాదు, గట్టిగా పట్టుకో. ప్రభువైన దేవుని వైపు సాగు. ఆమేన్. ప్రభువుని నడిపించునుగాక. తానే మిమ్మల్ని స్థిరపరిచి, హల్లెలూయా. ఎలా స్థిరపరుస్తాడంట? సంపూర్ణులుగా చేస్తారంట. సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ శ్రమలను సహించకపోతే, ఈ శ్రమల ద్వారా దేవుని మహిమ కలుగును గాక. మహిమ కానిది ఏది ఉండదు. ఆమేన్ చెప్పండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకి చెల్లును గాక. ఆమేన్.